హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవాళ అయితే నేను ఎప్పటి నుంచో అనుకుంటున్న వ్లాగ్ అనమాట. ఇవాళ రెసిపీస్ అయితే ఏముండవు, కానీ మీకు బాగా సరదాగా అనిపిస్తుంది ఈ వ్లాగ్. ఎందుకంటే డీమార్ట్కి వెళ్తున్నాను. సో డీమార్ట్లో కొనిన గ్రాసరీస్ బ్లింకిట్లో ప్రైజులు ఎలా ఉన్నాయి అని చెప్పేసి కంపేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను ఈ వీడియో చేద్దామని. ఫైనల్గా ఇవాళ కుదిరింది. ఎందుకంటే డీమార్ట్కి అసలు వెళ్ళట్లేదు, అన్నీ బ్లింకిట్లోనే తెచ్చేసుకుంటా ఉన్నాను అనమాట. అంటే కావాల్సినట్లుగా 15 డేస్కి అట్లాగా ఒక 2-3 టైమ్స్ బ్లింకిట్లోనే కావాల్సినవి ఆర్డర్ చేస్తున్నాను. సో ఇవాళ అయితే మాత్రం కొంచెం ఎక్కువ బ్యాగులే పట్టుకొని వెళ్తున్నాను. ఒక 4 బ్యాగులు పట్టుకొని వెళ్తున్నాను. ఎందుకంటే సరుకులు కదా, సో ఎక్కువ అయితే పడతాయి. మా ఆయన మొహం అయితే మాడిపోయింది. ఆ బ్లింకిట్లోనే పెట్టుకోవచ్చు కదా, ఎందుకు అని చెప్పి తిడతానే తీసుకెళ్లారు. కానీ ఒకసారి అంటే చాలా రోజులు అయిపోయింది బ్లింకిట్లో గ్రాసరీస్ అన్నీ కొని. ఒక 2 ఇయర్స్ అయిపోతుంది. ఇదివరకు అయితే అన్నీ తెచ్చుకునేదాన్ని. సో ఒక 2 ఇయర్స్ నుంచి అనుకుంటా అన్నీ ఇట్లా బ్లింకిట్లో లేకపోతే జియో మార్ట్లో పెట్టేసుకుంటా ఉన్నాను. సో ఫైనల్గా ఇవాళ ప్రైజెస్ అనేవి చూద్దాం, ఇందులో ఎంత ఉన్నాయి అందులో ఎంత ఉన్నాయని. ఇంకా ఫస్ట్ డీమార్ట్కి రాగానే నాకు ఈ మధ్యకాలంలో నేను తెలుసుకునింది ఏంటి అంటే బెల్లం ప్రైస్ అండి. నేను పెద్దగా రేట్లు అయితే పెద్దగా చూడను, ఏముంటాలే మహా అయితే ఒక 5 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటా, కానీ చాలా వేరియేషన్ ఉంది. బెల్లం అయితే ఇక్కడ 42 రూపీస్ ఉంది కేజీ బెల్లము, హాఫ్ కేజీ ప్యాకెట్ 42 రూపీస్ ఉంది. బయట డిపార్ట్మెంటల్ స్టోర్లో అయితే 65 రూపీస్ ఉంది. ఇంకా డీమార్ట్లో అయితే 42, అలాగే మామూలుగా మనకి బ్లింకిట్లో అయితే 55 రూపీస్ ఉంది. సో నేను ప్రైజెస్ అన్నీ కూడా లాస్ట్లో నీట్గా రాసుకున్నాను పేపర్ మీద. ఇక్కడ ఎంత అవుతుంది, అక్కడ ఎంత అవుతుంది, అవన్నీ కూడా నేను మీకు లాస్ట్లో చెప్తాను. సో ఇక్కడైతే అసలు ఫస్ట్ నేను ఏమేమి తీసుకున్నానో చూపిస్తా. ఆ తర్వాత ఆయిల్, మీరు అడుగుతారు కదా ఎప్పుడు, భారతీయ ఆయిల్ ఎన్ని లీటర్స్ పడుతుంది నీకు అని చెప్పి. నాకైతే 5 లీటర్స్ పడుతుంది. అందులో ఒక 3 లీటర్స్ మాత్రం సన్ఫ్లవర్ ఆయిల్, 2 లీటర్స్ మాత్రం పల్లి ఆయిల్ తీసుకుంటా. ఈ పచ్చళ్ళు పొళ్ళు ఇట్లాంటివి ఏదైనా చేసినప్పుడు మాత్రం పల్లి ఆయిలే వాడతాను అనమాట. ఏఎస్ బ్రాండ్ పల్లి ఆయిల్ అయితే తీసుకుంటాను. సన్ఫ్లవర్ ఆయిల్ మామూలు సన్ఫ్లవర్ ఆయిలే. తర్వాత చింతపండు అండి. చింతపండు ఇది 102 రూపీస్ ఉంది. హాఫ్ కేజీ చింతపండు కేక్ 102 రూపీస్ ఉంది. అసలు బయట పావు కేజీ 110 రూపీస్ పెట్టి తెచ్చారండి మా ఆయన. మొన్న అవసరం అయితే తెప్పించాను సీడ్లెస్ అని చెప్పి, సేమ్ ఇదే ప్యాకెట్. ఇప్పుడు నేను డీమార్ట్లో ఏదైతే తీసుకున్నానో డిపార్ట్మెంటల్ స్టోర్లో అదే 110 రూపీస్ 108 రూపీస్ అంతా ఉందండి. హాఫ్ కేజీ ప్రైస్ కాస్త అక్కడ పావు కేజీకే తీసుకుంటున్నారు. అదే కాదు, బ్లింకిట్లో కూడా అంతే ఉంది. సో బ్లింకిట్లో కూడా 90 రూపీస్ దాకా ఉంది పావు కేజీ చింతపండు. సో మరి ఎందుకు అంత వేరియేషన్ అని చెప్పి ఒక్కొక్కసారి డీమార్ట్ మీద కూడా డౌట్ వస్తుంది. సో కానీ క్వాలిటీ బాగానే ఉందండి. అంత క్వాలిటీ లేకుండా అయితే ఏమి ఉండదు డీమార్ట్లో కూడా. అందుకే చూపిస్తున్నాను చూడండి. ఇడ్లీ రవ్వ కూడా డీమార్ట్లో ఇడ్లీ రవ్వ సన్న రవ్వ దొరుకుతుంది, చాలా బాగుంది. మనకి బయట అదైతే బ్లింకిట్లో 60 రూపీస్ ఉంది ఇడ్లీ రవ్వ, బయట అయితే 45 రూపీస్ ఉంది. సో ఖచ్చితంగా డీమార్ట్కి మనం బ్లింకిట్లోకి అలాగే గ్రాసరీ షాప్లోకి వేరియేషన్ అయితే ఖచ్చితంగా ఉంది. సో నేను సరుకులు అయితే తీసేసుకున్నాను, అన్నీ కింద పెట్టేశాను. అయితే మన ఇష్టమైన సెక్షన్ సెకండ్ ఫ్లోర్కి వచ్చాను అనమాట. నిజానికి అండి నేను ఇవి కూడా తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే చాలా వెయిట్ ఎక్కువ అయిపోయింది. ఇంకా మా ఆయన మొహం మాడిపోతుంది. అందుకే నేను జస్ట్ మీకు చూపించడం కోసం, ప్లస్ నేను నెక్స్ట్ టైం మళ్ళీ వచ్చి తీసుకుందాం అని చెప్పి నాకు ఏవేవైతే కావాలో అవన్నీ కూడా వీడియో తీశాను. సో అందులో నాకు ఈ గిన్నె భలే నచ్చింది. 165 రూపీస్ అంట. పాలు అది కాచుకోవడానికి భలే ఉంది, బరువుగా కూడా ఉంది, రౌండ్గా బాగుంది. సో ఇంక ఇవి అంటే మనం ఏదైనా కర్రీస్ ఏదైనా సర్వ్ చేసుకోవడానికి కూడా ఈ సెట్ కూడా బాగుంది. ఆ తర్వాత ఇది కూడా ఖచ్చితంగా నేను మళ్ళీ ఈ మంత్ ఎండింగ్ కల్లా ఇది కూడా తీసుకోవాలి, అందుకే వీడియో తీస్తున్నాను అనమాట. ఇంకోటి ఏంటి అంటే వాటర్ బాటిల్స్ తీసుకుందాం అనుకున్నాను, అలాగే గ్రాసరీ స్టోర్ చేసుకోవడానికి బాటిల్స్ కూడా తీసుకుందాం అనుకున్నా. సో ఇక్కడ బాటిల్స్ అయితే చూడండి 99 రూపీస్కి వుడెన్ పైన వుడెన్ ఓపెన్ వచ్చి మూతలు వుడెన్తో వచ్చిందనమాట. బాగున్నాయి ఇవి. కాకపోతే నాకు ఒకటే భయం ఏంటి అంటే జారిపోతాయేమో అని. అంటే ఇప్పుడు నాది స్టవ్ పైన ఉంటుంది కదా ర్యాక్, అవి సరుకులు పెట్టుకునే డబ్బాలు, ఇవి గ్లాస్ అనుకోండి జారిపోతాయేమో అని ఒక చిన్న డౌటు. ఎందుకంటే చాలా రోజులు అయిపోయింది నేను సరుకులు డబ్బాలు
తెచ్చి దాదాపు 3 ఇయర్స్ అయిపోతుంది. సో మారుద్దాము అని చెప్పి అనుకుంటున్నాను. కానీ మా ఆయనతో అస్సలు కాదండి, ఈసారి మళ్ళీ వచ్చి కొనుక్కోవాలి. ఎందుకంటే అమ్మో దాంతో వస్తే అసలు ఎన్ని తిట్లు తిడుతున్నాడంటే వెనకాల నుంచి మీకు వినిపించట్లేదు కానీ అన్ని తిట్లు తిడుతూ ఉన్నాడు అనమాట. సో అందుకే ఇప్పుడైతే కొనలేదు, అన్ని వీడియో తీసుకుంటున్నాను. కొత్త గ్లాస్ జార్స్ అయితే వచ్చాయి. ఇదైతే భలే ఉందండి. 100 రూపీస్ కాదు, మూత ఇలా పైన పెట్టి జార్ అయితే నాకు భలే నచ్చింది. ఎంతో క్యూట్గా ఉందో. ఒక 1/2 kg కన్నా ఎక్కువ క్వాంటిటీయే పడుతుంది. చూడండి పైన ఇలా లిడ్ వచ్చింది కదా, ఆ జార్స్ బాగున్నాయి. ఆ తర్వాత ఇవి కూడా బాగున్నాయి, కొంచెం ఏదో స్టైల్గా ఉన్నాయి. కానీ ఇవి ఎందుకో అంటే బాగున్నాయి చూడడానికి, కానీ మనం వాడుకోవడానికి ఎందుకు నాకు ఏ పెద్ద నచ్చలేదు. ఆ తర్వాత ఇంకా అవన్నీ కూడా నార్మల్ జార్సే అనమాట. ఇవి కూడా 69 రూపీస్ జార్స్ కూడా బాగున్నాయి. ఇవి శ్రావణి తీసుకుంది ఇది వరకు, బాగున్నాయి అనమాట అవి. అంటే వెయిట్ కూడా బాగానే ఉంటాయి, మనకి లోపల కూడా 1/2 kg కన్నా ఎక్కువ పడతాయి. ఆ తర్వాత ఈ బౌల్ తీసుకోవాలండి, మిక్సింగ్ బౌలు, అదొకటి తీసుకుందాం అనుకున్నాను. సో అందుకే నాకు ఏవేవైతే పర్టికులర్గా కావాలో అవన్నీ వీడియో తీసుకుంటున్నాను అనమాట. అంటే జార్స్, ఆ బౌల్స్. ఈ ప్లేట్స్ మాత్రం నేను ఇది వరకు ప్లెయిన్ ప్లేట్స్ మీరు చూస్తూనే ఉంటారు కదా నా దగ్గర ఉంటాయి. ఈ ప్లెయిన్ ఇవి కాదు, ఇది రౌండ్గా ఉంది, దాని కింద కొంచెం డిజైన్ వచ్చింది కదా, ఆ ప్లేట్ అనమాట. తీసుకొని కూడా దాదాపు 3-4 ఇయర్స్ అవుతుంది. ప్లేట్స్ మాత్రం చాలా బాగున్నాయండి. అంటే అంటే సెరామిక్ కదా, పగిలిపోవడం అట్లా ఏం లేవన్నమాట, బాగున్నాయి. సో ప్లేట్స్ కూడా తీసుకుంటాను, ఒక 4 అయితే ప్లేట్స్ కావాలి, సో తీసుకుంటాను. ఆ తర్వాత ఈ బౌల్స్ కూడా బాగున్నాయండి సర్వింగ్కి. కాకపోతే ఇవి ప్లాస్టిక్, సెరామిక్ అయితే బాగుండేది తీసుకునేదాన్ని, కానీ అవి ప్లాస్టిక్ కాబట్టి ఇంకా అవైతే పక్కన పెట్టేశాను. ఆ తర్వాత ఇంక ఈ బౌల్ కూడా తీసుకోవాలండి, నాకు అది భలే నచ్చింది. రౌండ్గా డిజైన్ వచ్చి భలే క్యూట్గా ఉంది. ఆ తర్వాత మెయిన్ రీజన్ డీమార్ట్కి రావడానికి ఇదిగోండి వాటర్ బాటిల్స్, చూసారా ఎంత బాగున్నాయో. ఇవి మనము ఫ్రిడ్జ్లో ఇప్పుడు వాటర్ బాటిల్స్ కొంటాం కదా, సో మనం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కొన్నాం అనుకోండి, ఎవ్రీ ఇయర్ మళ్ళీ మారుస్తూనే ఉంటాం వాటర్ బాటిల్స్. అలా కాకుండా కొంచెం జాగ్రత్తగా కనుక ఈ గ్లాస్ జార్స్ కనుక మనం తీసుకున్నాం అనుకోండి, గ్లాస్వి వాటర్ బాటిల్స్, అదే వాటర్ అయినా పెట్టుకోవచ్చు, మనం జ్యూసులు, తర్వాత ఈ మజ్జిగలు ఇలాంటివి కూడా మనం అందులో స్టోర్ చేసుకోవచ్చు, పాడవు, ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఈ గ్లాస్ బాటిల్స్ అయితే. సో అవైతే ఖచ్చితంగా తీసుకుంటాను, ఒక 1/2 డజను పెద్దవి. నా దగ్గర ఆల్రెడీ చిన్నవి ఉన్నాయి, పెద్దవి అయితే తీసుకోవాలి. ఆ తర్వాత ఇంకా కప్స్, మెయిన్గా కప్పులు కూడా చిన్న కప్స్ ఉన్నాయి, పెద్ద కప్స్ లేవు. పిల్లలు మా వారికి డైలీ పాలు ఇస్తున్నాయి కదా, సో వాళ్ళకి గ్లాసుల్లో ఇస్తున్నాను, అవి కాలుతున్నాయి. అదే ఈ కప్స్ అయితే బాగుంటాయి కదా. కప్స్ మాత్రం ఇప్పుడే కొన్నాను, తర్వాత కొందామని అయితే అనుకోలేదు, ఇప్పుడే కొన్నాను అనమాట. సో ఇదిగోండి ఈ కప్స్ ఒక్కొక్కటి 79 రూపీస్ అనుకుంటా, ఒక్కొక్క కప్పు 3 కప్స్ తీసుకున్నాను. ఆ తర్వాత ఇది కూడా బాగా నచ్చిందండి. అయితే ఇది వచ్చేసి 129 ఉంది. ఇది ప్లాస్టికే, లైట్ వెయిట్ ఉంది, మనం ఫ్రూట్స్ ఏదైనా వేసి పెట్టుకోవడానికి బాగుంటుంది. జస్ట్ మీతో చూపిస్తున్నా. ఆ తర్వాత ఈ బాక్సులు అండి, ఈ బాక్సులు కూడా ఇవి ఫ్రిడ్జ్కి రౌండ్గా ఉండేటివంటే కూడా ఇట్లాగా మనకి ఈ స్క్వైర్గా ఉన్నటివి మాత్రం ఫ్రిడ్జ్లో ఎక్కువ స్పేస్ కూడా తీసుకోవు, నీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటాయి. సో అవి కూడా తీసుకోవాలి, ఒక 4 అయితే తీసుకోవాలి. ఇడ్లీ పిండికి వాటికనే కాదు, ఈ టమాటాలు ఇలాంటివి కూడా బాక్సుల్లో స్టోర్ చేసుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. సో అందుకే అవి కూడా తీసుకుందాం అనుకుంటున్నా. ఆ తర్వాత ఇవి నార్మల్ ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సెసే, 99 రూపీస్ అలా ఉన్నాయి. జస్ట్ మీకు చూపిద్దామని తీస్తున్నాను అంతే. ఇవన్నీ ఎప్పటి నుంచో ఉండేటివేలేండి, డీమార్ట్లో ఎక్కడికి పోవు. సో కొత్తగా మాత్రం గ్లాస్ జార్స్ అయితే వచ్చాయండి. నేను ఇంకా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అవుతుంది కదా, సో గ్లాసెస్ ఉంటాయి కదా, మనం ఫలూడా గ్లాసెస్ ఇట్లాంటివి, సో అవి కూడా తీసుకుందాము అని అనుకుని వచ్చాను. అస్సలు గ్రాసరీస్ తీసుకోవడానికి సరిపోయింది మొత్తం ఆ ట్రాలీ అంతానా. ఇంక అందుకే ఇవైతే ఏం తీసుకోలేదు, ఎందుకంటే పగిలిపోతాయి కూడా ఇప్పుడు పట్టుకెళ్ళడము, ఎందుకులే రిస్క్ అని చెప్పి తీసుకోలేదు. ఆ తర్వాత ఇవి కూడా బాగున్నాయి. ఇవేంటి అంటే మనకి కొంచెం ఆర్గనైజ్డ్గా మనం ఏమైనా రబ్బర్ బ్యాండ్లు, క్లిప్స్ ఇలాంటివి పెట్టుకోవడానికి, ఆయిల్ బాటిల్స్ అవన్నీ పెట్టుకోవడానికి, అది ప్లాస్టిక్వి బాగానే ఉన్నాయి. కానీ నేను ఎందుకో పెద్దగా ప్లాస్టిక్ అయితే ఏం కొనట్లేదు, డిజైన్స్ అయితే మాత్రం బాగానే ఉన్నాయి. అది బాగా నచ్చిందండి, పీచ్ కలర్ ఉంది కదా, అది బాగా నచ్చింది. 299 రూపీస్ ఉంది. ఆ తర్వాత ఇది కూడా బాగుంది, ఏదైనా పాప్కార్న్ లేకపోతే ఏమైనా మిక్చర్ లాంటివి వేసుకొని తినడానికి ప్లాస్టిక్వి బాగానే ఉంటాయి. కానీ ఎందుకు సెరామిక్ తీసుకుందామని చెప్పేసి నేనైతే తీసుకోలేదు, ఏం ప్లాస్టిక్ అయితే తీసుకోలేదు. ఇప్పుడు అంతా నేను సెరామిక్ ఇంకా గ్లాస్కి చేంజ్ అవుదాం అనుకుంటున్నా. ప్రస్తుతానికి అన్ని ఇంట్లో స్టీలే ఉంటాయి అన్నీ. సో గ్లాసు అలాగే సెరామిక్ కూడా చూడడానికి వీడియోస్కి బాగుంటాయి కదా, సో అవి తీసుకుందాం అనుకుంటున్నా. తర్వాత ఐస్ వేసుకునే మౌల్డ్స్, ఐస్ క్రీమ్ మౌల్డ్స్ బాగున్నాయి, అవి నా దగ్గర ఉన్నాయి ఆల్రెడీ.
ఇక్కడ 59 రూపీస్ ఉంది. బాగున్నాయి అవి కూడా చూడడానికి, కొత్త డిజైన్ అవి. ఆ తర్వాత ఇంకా ఐస్ క్యూబ్స్ ఇవి కూడా బాగున్నాయండి. అంటే మనం ఏదైనా స్టోర్ చేసుకుంటాం కదా, ప్యూరీస్ ఇలాంటివి క్యూబ్స్ లాగా చేసి పెట్టుకుంటాం కదా, సో వాటికి ఆ బాక్సెస్ బాగున్నాయి అన్నమాట. కాకపోతే నా దగ్గర ఉన్నాయి, అందుకే తీసుకోలేదు. ఆ తర్వాత ఇగోండి ఇది కూడా బాగుంది, ఫ్రూట్ బాల్స్. ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ కూడా ఇవి బాగున్నాయి. అంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు కదా, సో ఎవరికైనా అలా గిఫ్ట్ చేయాలన్నా కూడా ఇవి బాగున్నాయి. ఆ తర్వాత ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకోవడానికి కూడా ఫ్రూట్ బౌల్స్, అదే ఫ్రూట్స్ అవి వేసి పెట్టుకోవడానికి ట్రేస్ బాగున్నాయండి. 129, 99కి 149 అలా ఉన్నాయి. నాకైతే వాటన్నిటి మీద ఇది బాగా నచ్చింది. ఇందాక కూడా చూపించే కదా, అది బాగా నచ్చింది. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తీసుకుంటా అది కూడా. ఇంక ఇవన్నీ కూడా నార్మల్ ట్రేసే, ప్లాస్టిక్వి. సో చూడ్డానికి ప్లాస్టిక్వి బాగానే ఉంటాయి. కాకపోతే నేను ఈ మధ్య అసలు ప్లాస్టిక్ తీసుకోవట్లేదు, ప్లాస్టిక్ వాడట్లేదు. సో ఇదిగోండి అన్నీ కూడా సెరామిక్ బౌల్స్ అయితే తీసుకోవాలండి. ఏదైనా మనం సూప్ తాగడానికి ఉన్నాయి, కానీ నూడిల్స్ తినడానికి, సర్వింగ్కి, తర్వాత ప్లేటింగ్ చేస్తాం కదా, సో వాటికి ఇలాంటివి సెరామిక్స్ అయితే లేవు. ఇది చూడండి, హైదరాబాద్లో బాగా నుమాయిష్ అని చెప్పేసి అందరూ వీడియోస్ చేస్తున్నారు. నాకు కూడా అలా ఎగ్జిబిషన్ ఉంటే బాగుండు అనిపించింది, వెళ్ళొచ్చు కదా అని చెప్పి. అక్కడ అన్నీ ఉన్నాయండి, సెరామిక్ ఐటమ్స్ ఎక్కువగా చూపిస్తూ ఉన్నారు. నుమాయిష్లో తక్కువ కూడా వస్తున్నాయి అని చెప్పి. మనకి ఇక్కడైతే ఎక్కడ లేవు అవన్నీ. సో అదేనండి. సో పైన అయితే మాత్రం నేనేం కొనలేదు, జస్ట్ ఒక 3 కప్స్ కొన్నాను అంతే. గ్రాసరీస్ వరకు తీసుకొని ఇంకా వచ్చేస్తుంటే ఇంకా మా ఆయన ఫేస్, అందుకే నవ్వుతున్నాను అనమాట. మా ఆయన సీరియస్గా ఉన్నప్పుడు నేను నవ్వుతాను, కొంచెం కూల్ అవుతారేమో అని చెప్పి. సో ఇంకా సరుకులు అయితే తీసుకొని ఇంక ఇంటికి వచ్చాము. ఫస్ట్ అయితే మేము బ్యాగ్స్ పట్టుకొని వెళ్ళాము. అయితే ఆ బ్యాగుల్లో ఎన్ని బ్యాగులు మోస్తావు వార్తి, నువ్వు ఇన్ని కొన్నావు, ఎవరికైనా అన్నదానం ఏమైనా చేస్తున్నావా ఏంటి అని చెప్పి అసలు నిజంగా ఎన్ని తిట్లు అసలు. అవి కానీ పెడితే మీరు భలే నవ్వుకుంటారు, కానీ ఎందుకులే నా పరువు పోద్దని చెప్పి పెట్టలేదు నేనైతే. సో ఇంకా పాపం బయటికి వెళ్ళి ఈ గోను సంచి ఒకటి తీసుకొని వచ్చారనమాట. అన్నీ ఒకే దాంట్లో వేసి మూట కడితే తీసుకురావడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి. ఇంకా అన్నీ కొంచెం బరువు ఎక్కువ ఉన్నట్టువే కదా. అయితే మధ్యలో మా చిన్నోడు ఒకడండి, ఇటు ప్రాజెక్ట్ వర్క్ కాదు కానీ నన్ను తినేస్తున్నాడు. కాదు, నాకంటే కూడా ఎక్కువ వాళ్ళ డాడీని తినేస్తున్నాడు. అయితే నేను నా డబ్బాలు, ఏమంటారు, టేపు, సీజరు, బాటిల్స్, నేను దాచుకున్నటివి నాకు కావాల్సినవి అన్నీ పట్టుకెళ్ళిపోతున్నాడు. అదేమన్నా మళ్ళీ తెచ్చిస్తానులే అమ్మ ప్రాజెక్ట్ అయిపోయాక అని చెప్పి వాడికి కన్నాలు పెట్టేస్తున్నాడు. ఏవేవో చేస్తున్నారు మొత్తానికి. సో మొత్తానికి అరే వేస్ట్ చేయకండి రా అంటే నీకు ఇచ్చేస్తాలే అమ్మ మళ్ళీ అని అంటున్నాడు. అదే వాడిని తిట్టి జాగ్రత్తగా మళ్ళీ నాకు తెచ్చియాలని చెప్పి ఇచ్చానమాట. ఆ బాక్సులు అయితే ఫ్రిడ్జ్ స్టోరేజ్ బాక్సులు అండి, పట్టుకెళ్ళిపోతుండే. ఇప్పుడు 4 పట్టుకెళ్ళాడు, ఏం చేస్తున్నాడో ఏమో అర్థం కావట్లేదు. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు సరుకుల రేట్లు అయితే చూద్దామండి. సో ఇదిగోండి ఇవి నేను తీసుకున్న సరుకులు అన్నీ. నేను కందిపప్పు ఒక 2 kgs తీసుకున్నాను, మినప్పప్పు ఒక 3 kgs తీసుకున్నాను. ఇంకా అన్నీ కూడా కేజీ అనమాట. పీనట్స్ మాత్రం 1.5 kg, పుట్నాలు 1 kg, ఇట్లా అన్నీ తీసుకున్నాను కదా. సో మెయిన్ గ్రాసరీస్ ఉంటాయి కదా మనం ప్రతి నెల ఎక్కువ క్వాంటిటీలో కొనేటివి, అవి చెప్తాను చూడండి. సో మినప్పప్పు బ్లింకిట్లో వచ్చేసి 163 రూపీస్ ఉందండి. నార్మల్ బ్రాండే అనమాట, డబల్ హార్స్ కాదు. 163 రూపీస్ ఉంది. మనకి అక్కడ డీమార్ట్లో అయితే 103 రూపీస్ ఉంది. కందిపప్పు 171 రూపీస్ అండి బ్లింకిట్లో. డీమార్ట్లో అయితే 123 రూపీస్ ఉంది. మూంగ్ దాల్ వచ్చేసి 198 రూపీస్ ఉంది బ్లింకిట్లో. డీమార్ట్లో 105 రూపీస్ ఉంది. రోస్టెడ్ చెన్నా 140 రూపీస్ ఉంది బ్లింకిట్లో. డీమార్ట్లో వచ్చేసి 100 రూపీస్ ఉంది. ఇవన్నీ కేజీస్ అనమాట నేను చెప్పేవి. కాలా చెన్న, అదే నల్ల శనగలు ఉంటాయి కదా, సో నల్ల శనగలు 1/2 kg 57 రూపీస్ ఉంది బ్లింకిట్లో. డీమార్ట్లో 46 రూపీస్ ఉంది. తర్వాత శనగపప్పు కేజీ 115 రూపీస్ ఉంది. డీమార్ట్లో 73 రూపీస్ ఉంది. పీనట్స్ వచ్చేసి బ్లింకిట్లో 252 రూపీస్ ఉన్నాయి. అదే మనకి డీమార్ట్లో అయితే 170 రూపీస్ ఉంది. చిల్లీ పౌడర్ వచ్చేసి 1/2 kg తీసుకున్నాను, 220 రూపీస్ ఉందండి బ్లింకిట్లో. మనకి డీమార్ట్లో వచ్చేసి 89 రూపీస్ ఉంది. చాలా వేరియేషన్ కదా. కొరియాండర్ పౌడర్ కూడా తీసుకున్నాను 1/2 kg. బ్లింకిట్లో అయితే 164 రూపీస్ ఉంది. డీమార్ట్లో అయితే 107 రూపీస్ ఉందండి ధనియాల పొడి. తర్వాత పసుపు 1/2 kg 69 రూపీస్ ఉంది బ్లింకిట్లో. డీమార్ట్లో 59 రూపీస్ ఉంది. తర్వాత బెల్లము 1/2 kg ప్యాకెటు
బ్లింకిట్లో వచ్చేసి 55 రూపీస్ ఉంది, డీమార్ట్లో 42 రూపీస్ ఉంది. సన్ఫ్లవర్ ఆయిల్ అయితే పెద్ద వేరియేషన్ ఏం లేదు, బ్లింకిట్లో 165 రూపీస్ ఉంది, డీమార్ట్లో 160 ఉంది. పీనట్ ఆయిల్ వచ్చేసి ఏఎస్ బ్రాండ్ ఆయిల్ 180 రూపీస్ ఉంది. అదే మనకి డీమార్ట్లో అయితే 162 రూపీస్ ఉంది. గోధుమ పిండి ఆశీర్వాద్ వచ్చేసి ఇక్కడ 71 రూపీస్ ఉంది కేజీ ప్యాకెట్. కాకపోతే నేను అక్కడ లూజ్ తీసుకున్నాను, 32 రూపీస్ ఉందన్నమాట కేజీ లూజు. రాగి పిండి 98 రూపీస్ ఉందండి కేజీ. ఇక్కడైతే కేజీ రాగి పిండి 46 రూపీస్ ఉంది. శనగపిండి వచ్చేసి 125 రూపీస్ ఉంది బ్లింకిట్లో. డీమార్ట్లో వచ్చేసి 66 రూపీస్ ఉంది. మైదా వచ్చేసి 49 రూపీస్ ఉంది. అదే డీమార్ట్లో 34 రూపీస్ ఉంది. షుగర్ వచ్చేసి బ్లింకిట్లో కేజీ 60 రూపీస్ ఉంది, డీమార్ట్లో 42 రూపీస్ ఉంది. సాల్ట్ వచ్చేసి 29 రూపీస్ ఉంది బ్లింకిట్లో, డీమార్ట్లో 14 రూపీస్ ఉంది. తర్వాత జీలకర్ర 200 గ్రామ్స్ ఇక్కడ 80 రూపీస్ ఉంది, అక్కడ 76 రూపీస్ ఉంది డీమార్ట్లో. మస్టర్డ్ సీడ్స్ ఇవేంటి ఆవాలు 200 గ్రామ్స్ 37 రూపీస్ ఉంది బ్లింకిట్లో, అక్కడైతే 28 రూపీస్ ఉంది. నల్ల మిరియాలు 100 గ్రాములు 129 రూపీస్ ఉంది బ్లింకిట్లో, డీమార్ట్లో అయితే 108 రూపీస్ ఉంది. గ్రీన్ పీస్ ఇందులో 103 రూపీస్ ఉంది బ్లింకిట్లో, డీమార్ట్లో వచ్చేసి 80 రూపీస్ ఉంది. బేసన్ రవ్వ కొంచెం బాన్సీ రవ్వ ఉంటుంది కదా, బాన్సీ రవ్వ అక్కడైతే 37 రూపీస్కి వచ్చింది కేజీ. ఇడ్లీ రవ్వ అక్కడ 31 ఉంది, మనకి 60 రూపీస్ ఉంటుంది బ్లింకిట్లో అయితే. నెయ్యి పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదు, 316 రూపీస్ ఉంది. బ్లింకిట్లో కూడా ఇంచుమించు 310 రూపీస్ 320 అలా ఉంటుంది ఒక్కొక్క బ్రాండ్ని బట్టి. సో ఇంకా చాలానే ఉన్నాయి. నేనైతే ఇంకా నువ్వులు తీసుకున్నాను, తర్వాత ఇంకా వేరే తీసుకున్నాను, కానీ అన్ని ప్రైజెస్ ఇందులో చూసేసరికి నాకు తలనొప్పి వచ్చేసింది. మెయిన్గా మనం కొనేవి ఇవే కదండి, పల్లీలు, పుట్నాలు, మినపప్పు, కందిపప్పు, శనగపప్పు, ఇవే కదా ఎక్కువ కొంటాం, పంచదార, షుగరు అవి. సో వాటి వరకు అయితే ప్రైజెస్ అయితే చెప్పాను. ఖచ్చితంగా మనకి డీమార్ట్ తోటి ఇన్స్టామార్ట్, బ్లింకిట్తో కంపేర్ చేస్తే ఖచ్చితంగా డీమార్ట్లోనే తక్కువ ప్రైస్కి దొరుకుతాయి. కాకపోతే ఇలా ఎవరైనా హెల్ప్ తీసుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఏంటి అంటే ఇంట్లో హస్బెండ్స్ మీరే వెళ్ళి తెచ్చేసుకోండి అని అంటున్నారు, కానీ ఇన్ని సరుకులను ఈ ఫ్రెండ్స్తో వెళ్ళి తెచ్చుకోలేం కదా, ఎవరు మోస్తారు. అందుకే ఇన్ని రోజుల నుంచి నేను వెయిట్ చేశాను. ఫైనల్గా ఇవాళ అయితే వెళ్ళి అవన్నీ తీసుకొచ్చాను అనమాట. సో ఇంక ఇప్పుడు ఇవన్నీ అయితే సర్దాలి. ఇప్పుడైతే అస్సలు సర్దే ఓపిక లేదు. అన్నీ మళ్ళీ కవర్లో పెట్టేసి ఇంకా అన్నీ కిచెన్ అంతా నీట్గా క్లీన్ చేసుకొని అప్పుడు సర్దుకుంటారనమాట. ఏం లేదు, జస్ట్ మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లాగా ఉంటుంది అని చెప్పేసి ఈ వీడియో అయితే చేశాను. అంటే అక్కడ ప్రైజెస్కి ఇక్కడ ప్రైజెస్కి డిఫరెన్స్ ఏంటి అని చెప్పి సరదాగా ఉంటుంది కదా అని, అంతే. సో ఎప్పుడు రొటీన్గా వంట వీడియోలో ఏం చూపిద్దాంలే అని చెప్పి. సో అదనమాట ఇంకా ఇవాల్టి వ్లాగు. సో రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను, అప్పటి వరకు ఉంటాను, బాయ్.